కిటికీలు ఎక్కడికక్కడ పలగొట్టిండ్రు. ఇంట్లో కూడా పోయింది కదా. అసలు ఈ తలుపు మరి దేంతో కొట్టిర్రో కానీ ఒకసారి చూపించు విజువల్. మొత్తం ఎక్కడికక్కడ అది ఏంది టీవీ స్క్రీన్ కూడా పలిగిపోయింది. దాడి చేశారట. దాదాపు ఈ దాడి జరిగి కూడా నెలలు అవుతుంది, 6 నెలలు 5 నెలలు అని చెప్తా ఉన్నారు. ఎంత అసలు ఫ్రిడ్జు, కూలరు, మంచాలు, టేబుల్ ఫ్యాన్లు, ఇదేందో చికెన్ మొద్దు మొత్తం ఎక్కడికక్కడ మొత్తం స్విచ్ బోర్డులు, కరెంటు బోర్డులు అన్నీ పలగొట్టిండ్రు. మీకు చూపిస్తే ఇక్కడ బయట కూడా ఎంత ఏమి ఇల్లు, ఏంది ఏం కథ. అసలు ఈ ఇల్లుని చూస్తే కళ్ళు బయలుగా అమ్ముతున్నాయి తెలుసా. మీరు బయట నుంచి చూస్తే, మేము ఇక్కడ విజువల్ రియల్గా చూస్తున్నాం కదా ఇక్కడ ప్లేస్లో ఉండి, ఏం కట్టిండి ఇల్లు. అబ్బా అసలు నిజంగా చెప్తున్నా కదా, ఎంత ఆదాయం వస్తే ఇట్లాంటి ఇల్లు కట్టాలి. మొత్తం ఎక్కడికక్కడ ధ్వంసం చేసిండ్రు. ఇగో ఈ బాత్రూంలో ఒకసారి ఎనికి కూడా వెళ్దాము, చూద్దాము. వచ్చినాం కదా, ఆయన ఘనకార్యం ఏందనేది తెలుస్తుంది కదా. ఇగో ఇది ఓహో చాలా అద్భుతంగా కట్టిండు, మామూలుగా కట్టలేదు. బెడ్రూమ్లు, ట్రిపుల్ బెడ్రూమ్ లాగా ఉంది ఇల్లు ఇది. బాత్రూమ్లు ఏమి ఇల్లు అసలు. వాళ్ళు ఎంత, మేము బస్సు దిగినామో లేదో మాకు ఎదురు కూరుకొస్తున్నారు, అంత కోపం మీద ఉన్నారు వాళ్ళు మమ్మల్ని కూడా నీకు వస్తున్నారా దాన్ని మాకే అనిపించింది. అంత విచిత్రంగా అనిపించింది. వెనక ఇదంతా పరిస్థితి, కాంపౌండ్ వెనక ఏం లేదు. మరి ఈ పొలం వీళ్ళదే ఉండొచ్చు. వీళ్ళకు 16 ఎకరాలు 20 ఎకరాలు ఉంది అని చెప్తున్నారు. ఒకరు 16 అన్నారు, ఒకరు 20 అన్నారు. ఇది వీళ్ళ పొలంలోనే కట్టుకున్నారు. సరే కట్టుకుంటే మంచిదే, సంతోషం. కానీ మంది సొమ్ములు తిని ఇట్లా కట్టుకోవద్దు కదా. ఇంటీరియర్ డిజైన్ చూడండి పైన. అసలు మీరు హైదరాబాద్లో కూడా చాలా తక్కువ చూస్తాం ఇట్లాంటి ఇండ్లు, చాలా తక్కువ చూస్తాం. ఇదిగో మొత్తం ఇదంతా ఎక్కడికక్కడ ధ్వంసం అయిపోయింది. మొత్తం సీసాలు, అద్దాలు పగిలినాయి. మరి ఉంటారు మరి మనుషులు, ఆవేశం ఉండదా మోసం చేసినప్పుడు? దొరికితే ఇంకా పొల్లు కొడతారు మనుషులు దొరికితే. ఇగో మొత్తం ఎక్కడికక్కడ ఊడగొట్టిండ్రు. ఇగో మొత్తం చాలా జాగ్రత్త నడవాలి. సీసాలు మొత్తం ఉన్నాయి ఇట్లకించి. అబ్బా ఇదేంది ఎన్ని ఫ్లోర్లు ఉంది ఇది? ఒకసారి పైకి పోయేద్దాం, చూద్దాం.